వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు క్యూబీవర్స్. ఈరోజు మనం టాప్ లేయర్ అంటే మన ఫోర్త్ స్టెప్ ఏంటో చూడబోతున్నాం. లైక్ ఫస్ట్ స్టెప్ మనం వచ్చేసి క్రాస్ చేసాం. సెకండ్ స్టెప్ ఎడ్జ్ పీసెస్ని ఓరియంట్ చేయడం. అండ్ థర్డ్ స్టెప్ మనం సెకండ్ లేయర్ని కంప్లీట్ చేసాం 2 అల్గోరిథమ్స్తో. ఇప్పుడు మన లాస్ట్ థింగ్ వచ్చేసి ఫోర్త్ థింగ్ వచ్చేసి లైక్ ఇక్కడ ఒక క్రాస్ చేయాలి. ఓకే, ఎల్లో క్రాస్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో అది ఎలా? సో దీంట్లో మీరుకి ఒక అల్గోరిథం చెప్తాను, అది మీరు రిపీటెడ్గా చేస్తూ ఉండాలి అంటిల్ యూ ఫైండ్ ఎ ప్లస్ సైన్. సో ఆఫ్కోర్స్ దీంట్లో రిపిటేషన్ ఒకటే అల్గోరిథం చెప్తా, బట్ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి యాజ్ ఇట్ ఈస్ ఎ బిగినర్ వీడియో. సో ఏంటంటే అది సింపుల్. మీరు ఎప్పుడైనా ఎల్లోస్ని అసలు ఉండొచ్చు, ఎలా ఉండకపోవచ్చు కూడా అసలు కంప్లీట్గా అల్గోరిథం వేసి, అండ్ దాని గురించి నేను టిప్స్ చెప్తాను, లైక్ మీకు ఫాస్టర్గా ఎలా వస్తుందో జస్ట్ విత్ దిస్ అల్గోరిథం. సో దానికి ఒక చిన్న అల్గోరిథం ఉంటుంది, అది నేను రాస్తాను మీకు. సో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్. సో ఈ మర్చిపోండి ఎడ్జెస్ని, మీరు ఒక్కటే చూడాలి లైక్ ప్లస్ అయిందా లేదా అనేది. సో ఇన్ దిస్ కేస్ అయితే ఫస్ట్ కేసులోనే మనకి అయిపోయింది. నేను డిఫరెంట్ కేసెస్ చెప్తాను, దానికి టిప్స్ చెప్తాను. సో బేసికల్గా ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్ ప్రైమ్. సో దట్స్ ఇట్. ఓకేనా? నో ఫస్ట్ కేసు ఒకవేళ మీకు ఎలా ఎల్ షేప్ కింద వచ్చింది సమ్వేర్, ఎల్లో 2 పీసెస్ ఆల్రెడీ ఓరియంట్ అయ్యి ఉందనుకో, అప్పుడు మీరు ఎలా హోల్డ్ చేసుకోండి మీ ఫేస్కి, ఇలా ఇటు సైడ్ ఉండేలా ఇక్కడ మీరు అప్లై చేయాలి. ఆర్ ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్, మళ్ళీ ఇంకొకసారి ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్. సో ఎలా అంటే మీకు, సో ఎలా ఉన్నప్పుడు మీరు అల్గోరిథంని 2 సార్లు వాడాలి. ఓకే, ఓరియంటింగ్ లైక్ దిస్, అండ్ అది 2 అయి ఉంటాయి. ఓకే, నో సో ఇందాక నేను ఫస్ట్లో చూపించినప్పుడు ఒక లైనే ఉంది, లైక్ 2 ఎడ్జెస్ ఆల్రెడీ ఓరియంట్ అయినప్పుడు మీరు ఒక్కసారి అల్గోరిథం పెట్టాలి ఫేసింగ్ దిస్ సైడ్. ఎఫ్ ఆర్ యు ఆర్ ప్రైమ్ యు ప్రైమ్ ఎఫ్ ప్రైమ్. సో ఇది ఒక 1 టైమే. ఇంకో కేసు లైక్ మీకు అసలు ఎల్లో అనేది ఓరియంట్ అయ్యలేదు, అప్పుడు ఏదైనా ఎడ్ సైడ్ నుంచి అయినా స్టార్ట్ చేయండి, ఒకసారి అయితే అప్లై చేయండి. నేను ఫాస్ట్గా చేస్తున్నా. ఇప్పుడు మీరు చూసారు లైక్ ఇక్కడ ఎల్ ఉంది, సో ఎలా ఓరియంట్ చేసుకోండి, అండ్ ఈ ఫేస్తో మీరు అల్గోరిథంని మళ్ళీ పెట్టండి 2 సార్లు. డన్. నేనేం లేదు అక్కడ దీన్ని మళ్ళీ ఇలా అనకుండా అల్గోరిథంని మళ్ళీ ఇక్కడే కంటిన్యూ చేశాను సెకండ్ టైంలో. సో అది కొంచెం మీకు వియర్డ్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ద సేమ్. 2 టైమ్స్ చేయాలి అది. నెక్స్ట్ సో మనకి ఓన్లీ 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఎయిదర్ మన దగ్గర ఏమీ లేనప్పుడు, అంటే ఒక్క ఎడ్జ్ కూడా లేనప్పుడు. సెకండ్ జస్ట్ ఒక 2 ఎడ్జెస్ ఉన్నాయి విచ్ ఆర్ ఎడ్జసెంట్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఒక లైన్లో ఉన్నాయి. ఓకే, 2 ఎడ్జెస్ ఓరియంటెడ్ లైన్లో ఉన్నాయి, అండ్ సింగిల్ ఎడ్జ్ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఈ 3 ఎడ్జెస్కి నేను టిప్స్ కూడా చెప్పేశాను. సో జస్ట్ ఈ ఫార్ములా మీరు వాడుకొని చేయొచ్చు మీరు 1 టైంలోనే. సో థ్యాంక్ యూ.